శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కేబుల్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజమహేంద్రవరం స్వరాజ్యనగర్లోని సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బద్రీల ఆశ్రమ పాఠశాల 15వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిర విద్యార్థులు కేరింతలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గోరంట పలుకు ఆశ్రమం క్రమశిక్షణతో పిల్లల భవిష్యత్ కోసం పనిచేస్తుందని ప్రశంసించారు. ఇక సంక్రాంతి కానుకగా బదిర విద్యార్థులకు 50,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ పాఠశాలని బదిర్ల కోసం, వినికిడి మాట లేని వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేసి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ గారికి, కనకదుర్గ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా తమ్ముడు సత్యనారాయణ గారి సారథ్యంలో పలుకు స్కూలు 15వ వార్షికోత్సవాన్ని పండుగ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ పాఠశాలని బదిర్ల కోసం, వినికిడి మాట లేని వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేసి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సత్యనారాయణ గారికి, కనకదుర్గ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం, సరిగా నిర్వర్తించకపోవడం వల్ల అవి వైఫల్యం చెందుతున్నాయి.